దృష్టికి నేను తీసుకొస్తున్నా, మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. వెరీ 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 గుడ్ క్వశ్చన్ అండి. గౌతమ్ గారు. సార్ రిషి గారు, సార్ యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తేనండి, ప్రభుత్వం ఎన్ని రకాలైన పథకాలు తీసుకొచ్చినా కానీ, ఎంత అభివృద్ధి చేసినా కానీ అవి ప్రజల దాకా చేరే అంశంలో రాజకీయాలు మిళితం అవుతున్నాయి. అధికారుల అలసత్వం దానికి ఒక రకమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ అధికారుల అలసత్వం మూలానే ఈరోజు నాబోటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నించే బయటకు వస్తుంది. ఎందుకు అనంటే, గతంలో ఈయన సింగయ్య మృతి అప్పుడు తలసిల్ల రఘురాము పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడినా ఇంతవరకు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియలేదు. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చినా ఏం జరిగిందో మనకు తెలియదు. మరి మా చిలకలూరుపేట గారు విడదల రజనీ గారు ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఎడ్లపాటి స్టోన్ క్రషర్ విషయమే తీసుకోవచ్చు, పసుమర్రిలో రైతుల్ని మోసం చేసే విషయం తీసుకోవచ్చు, లేకపోతే ఎడవల్లి భూముల్లో గ్రానైట్ ఉందని చెప్పి అడ్డగోలుగా రైతుల మీద కేసులు వేస్తే అది కోర్టు దాకా వెళ్ళింది కావచ్చు. అయినా కూడా మనం ఏం చేయకుండానో ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆర్కే రోజా ఎన్ని రకాలైన స్కాములకు పాల్పడిందని మొత్తం అంతా దర్యాప్తు కూడా అయిపోయి మొత్తం తీసేసి వచ్చిన తర్వాత కూడా మనం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటేనో, లేకపోతే ఎక్కడికక్కడ రప్ప బోర్డులు కనిపిస్తా 2029 తర్వాత విధ్వంసమే అని అంటా ఉన్నా కూడా మనం ఏం పట్టించుకోకుండా ఉంటేను, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా మీ ప్రపోజల్ ఏంటి ప్రభుత్వానికి? గౌతమ్ గారు కాదు, కూటమి ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రికి మీ ప్రపోజల్ ఏంటి? నా ప్రపోజల్ ఒక్కటేనండి. ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయం అవసరాలు లేకపోతే రాజకీయ పరమైన ఒత్తిడిలో లేదు, ఇలా చేస్తే అలా అవుతుంది అనే ప్లానింగ్ లో అవసరం లేదు. మాకు ప్రజలుగా మేము కోరుకునేది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ జరిగే ప్రతిపక్ష నాయకుడు ఆడే ఈ డ్రామాలు మొత్తాన్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన పని లేదు. మా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధంతో మేము ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో ఉంచుతాం. కానీ మిమ్మల్ని తీసుకొచ్చి మేము అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రజల కోసం చేయండి, రాజకీయాల కోసం చేయకండి, కఠినంగా ఉండండి. అధికారులు కూడా ఎందుకని వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా ఉందో మీరు ఒకసారి తరచి చూసుకోండి. ప్లీజ్ చెక్ యువర్ బ్యాగ్స్. నజీర్ గారు, నేను చెప్పదలుచుకుంది ఒకటే, అభివృద్ధి చేస్తానికి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎక్కడికి వెళ్ళి ఏ కంపెనీలు తీసుకొస్తున్నా ఇక్కడ ప్రభుత్వం ఆగిపోవటం లేదు కండి. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అధికారులు ఉన్నారు, పోలీసులు చూసుకోవటానికి పోలీసులు ఉన్నారు, ప్రతి ఒక్క దానికి అధికారులు ఉన్నారు. అలాగనే ఇలాంటి వాటికి ఎందుకు లేరు అధికారులు? మిగతా పనులు చేయటానికి అన్ని వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆ ఫైల్స్ అన్ని ముందేసుకొని కూర్చుంటున్నారా? లోకేష్ గారే ఇవన్నీ చూసుకుంటున్నారా? దీనికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. హోంమంత్రి గారు ఉన్నారు పోలీసుని చూసుకోవడానికి, లేకపోతే రైతుల్ని ఆదుకోవడానికి వేరే మంత్రి గారు ఉన్నారు. ఇది అలాగనే ఇట్లాంటి వాటిని చూసుకోవడానికి కూడా మీ దగ్గర ఎందుకు వ్యవస్థ లేకుండా పోయింది? ఉన్న వ్యవస్థని ఎందుకు వాడుకోవటం లేదు అని చెప్తారా? రెండు అంశాలు వారు అడిగిన దాంట్లో నేను జస్ట్ దాన్ని కన్క్లూడ్ చేయడానికి, అంటే సమ్మప్